కాకరకాయ పులుసు ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. అస్సలు చేదనిపించదు. ముందుగా కాకరకాయలు తీసుకొని లైట్‌గా పైపైన పీల్ చేసి రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని అందులో చిటికెడు పసుపు అలానే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఆటిల్లో కొంచెం వాటర్ ఫామ్ అవుతది. ఆ వాటర్‌ని బాగా పిండేసి ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని వాటిలో వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు ఎన్నైతే ఉంటాయో ఉల్లిపాయల ముక్కలు కూడా సమానంగా తీసుకుంటే ఈక్వల్‌గా తీసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ థిక్ గ్రేవీలాగా కూడా వస్తుందన్నమాట. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడా కారము, సాల్ట్, పసుపు వేసి ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు మనకి పులుపు ఎంత తింటామో అంత పులుపు వేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన దాంట్లో చిటికెడు బెల్లం వేస్తే ఉంటుందండి టేస్ట్. లిటరల్లీ ఆ పులుపు, ఆ చేదు, ఆ తీపి తగులుతుంటే రైస్లోకి ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ మీరే ట్రై చేస్తారు. చాలా బాగుంటుంది.